అతి త్వరలో ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శ నగరంగా మారబోతున్న నగరం. రాజధాని నిర్మాణ బాధ్యతల్ని స్వీకరించిన ఏపీసీఆర్డీఏ ఆధ్వర్యంలో శరవేగంగా నిర్మించబడుతున్న కట్టడాలలో ప్రత్యేక నిర్మాణం ఏఐఎస్ హౌసింగ్ టవర్. ఈ రూపకల్పనలో భాగమైన 6 టవర్ల భారీ నిర్మాణం జూన్ 12, 2018 ప్రారంభం కాగా ఫిబ్రవరి 12, 2019 నాటికి అన్ని వసతులతో పూర్తి కానుంది. రాజధాని నిర్మాణాల్లో స్టార్ట్ చేసిన కాడి నుంచి ఈరోజు ఏఎస్ క్వార్టర్స్ని అత్యంత ప్రాధాన్యం ఇచ్చి మేము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒక టవర్కి 12 ఫ్లోర్స్ ఉంటాయి, స్టీల్ ప్లస్ 12 ఫ్లోర్స్. ఈ 12 ఫ్లోర్స్ని కూడా మేము ఒక ప్లానింగ్తో డే అండ్ నైట్ 24 అవర్స్ నిరంతరం కృషి చేసాం. ఈ మా కమిషనర్ ప్రోద్బలంతో సార్ ఎప్పటికప్పుడు మాకు ఈ టెలికాన్ఫరెన్స్ అని తర్వాత ఎంఎస్ఏ వాట్సాప్లో మెసేజ్లు తీసుకుంటూ దీన్ని మైవాన్ షీట్తో ఉపయోగించి సీర్వాల్ టెక్నాలజీతో దీన్ని మేము అధిగమించడం జరిగింది. భారత్లోని ప్రముఖ డిజైనర్లు ఈ నిర్మాణానికి రూపకల్పన చేయగా యుఎస్, యూకే, సింగపూర్ వంటి దేశాల సహాయ సహకారాలతో ప్రతిభావంతులైన ప్రాజెక్ట్ మేనేజర్ల సమక్షంలో శరవేగంగా ముందుకు కదులుతుంది. ఇందులో ఇంతవరకు ఎకో ఫ్రెండ్లీగా జరిగింది ఈ వర్క్. ఏదైతే ఈ 100% మేము ఈ కంప్లీట్ విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కట్టడం భవిష్యత్తులో ఆధునిక నగర నిర్మాణాలకు చిహ్నంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే ఒక్కో టవర్ 43 మీటర్ల ఎత్తులో మొత్తం 12 అంతస్తుల నిర్మాణం. ఒక్కో అంతస్తు 10 మీటర్ల ఎత్తులో 4400 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఆహ్లాదకరంగా నిర్మించబడుతుంది. దశల వారీగా 800 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. सब आदमी हम लोग एक दोस्त का तरफ हम लोग एक टीम का तरफ हम लोग मिलके सब काम हमको आगे बढ़ा रहे. इसमें हमको फर्स्ट दवा के लिए मेडिसिन गवर्नमेंट जो सरकार है मेडिसिन दिया, हमारा कैंप में लाके एक डॉक्टर बैठा दिया. उधर कुछ भी प्रॉब्लम होता है तो डॉक्टर के पास जाता है, डॉक्टर हमको दवा देता है. ఒక్కో ఫ్లాట్ కు 4 ఇంజనీర్లు నేతృత్వం వహిస్తున్నారు. ఈ ఎకో ఫ్రెండ్లీ నిర్మాణాలన్నీ అధునాతన షియర్ వాల్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించడం జరిగింది. అలాగే ఒక్క ఇటుకైనా ఈ నిర్మాణంలో వాడకపోవడం, విఆర్ఎఫ్ పద్ధతిలో టవర్ కు ఎయిర్ కండిషనింగ్ వసతి కల్పించడం వంటి విషయాలు టవర్ కు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఏఐఎస్ మొదటి టవర్ నిర్మాణం సెప్టెంబర్ 5, 2018 నాటికి పూర్తి అయ్యింది. 92 రోజులు పట్టే ఈ నిర్మాణం కేవలం 86 రోజులలోనే పూర్తి చేయగలగడం ఇక్కడి కార్మికుల అంకిత భావానికి, అధికారుల ప్రణాళికాబద్ధమైన కృషికి అద్దం పడుతుంది. లక్ష్యాలు పెట్టుకోవడం కాదు, లక్ష్య సాధన ముఖ్యం అని ఏపీసీఆర్డీఏ నిరూపించింది.